ఈ శ్రావణ మాసంలో ఫస్ట్ స్టార్ట్ చేసింది నేను ఫ్రిడ్జ్ క్లీనింగేనండి. ఈరోజు ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేశాను. ఫ్రిడ్జ్ క్లీనింగ్లో ముందే అనుకున్నానండి ఎలా అయినా చూపించాలని. క్లీన్ చేసిన తర్వాత అయితే చూపిస్తున్నాను. ఇదిగోండి నేనైతే ఫ్రిడ్జ్లో ఇలా పెట్టుకుంటాను. నెయ్యి ఇలా మసాలా పొళ్ళని అయితే పెట్టుకుంటాను. ఇవేమో మీషోలో మొన్న ఎండు చేప ముక్కలు తెప్పించానండి. అవి అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇదిగోండి నిమ్మకాయలు, కరివేపాకు, దోసపిండి, ఇలా చట్నీ పౌడరు ఇవన్నీ కూడా ఇలా పెట్టుకుంటానండి. మా అబ్బాయికి పొద్దున్నే టిఫిన్కి అయితే ఇబ్బంది లేకుండా చట్నీ పౌడర్ అయితే పెట్టుకుంటానండి. ఇదిగోండి ఇడ్లీ పిండి, దోశ పిండి ఇలా గిన్నెలో ఉంటాయి. ఇదేమో కిరాణా సరుకులన్నీ కూడా ఇలా సరుకులు అయితే పెట్టుకుంటానండి. ఇది డ్రా సరుకులు అయితే మసాలాలన్నీ కూడా ఉంటాయండి. ఇటువంటి ఇక్కడ ఊర్లో అయితే పానీపూరి మసాలా, చాట్ మసాలా, టమాటాలు ఇలా పెట్టుకుంటానండి. ఈ ర్యాకులు అయితే మందార పొడి, పువ్వు ఉంటుంది కదండి, అదైతే పొడి అనేది ఇక్కడ పెట్టుకుంటాను. ఇలాగ మసాలాలు ఇవన్నీ కూడా పెట్టుకుంటాను. ఇదైతే పాలు ఏమైనా వస్తే ఈ ర్యాక్ అనేది వాడతాం అనమాట. ఇదేమో చెరుకు పానకం, వెనిగర్ ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టుకుంటామండి. మా ఫ్రిడ్జ్ అయితే ఇలా ఉంటుందండి. కంప్లీట్గా కావాలంటే ఇంకా బోల్డ్ ఉంటాయండి మా ఫ్రిడ్జ్లో చూపించడానికి. ఇదిగోండి ఇదైతే డీ ఫ్రిడ్జ్ అనమాట. ఇదైతే